పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి రాగానే తినేదానికి ఏదో ఒకటి అడుగుతారు కదా. అందుకని ఇలా సింపుల్గా సేమియా స్వీట్ చేస్తున్నా. సర్లే ఇది అందరికీ తెలిసిందే. అందుకని ఇంకా నేను ఒక స్మాల్ స్టోరీ చెప్పాలనుకుంటున్నా. ఆ స్టోరీలో ఏంటంటే ఒక బామ్మ ఒక తాత ఉంటారు. బామ్మ ఇంట్లో ఉంటుంది. తాత బయటికి వెళ్ళి పని చూసుకొని వస్తా వస్తా ఇంకా టీ తాగాలనుకుంటాడు. టీ తాగాలి అనుకునేటప్పటికి టీ ఒక షాప్లో అడిగితే 25 రూపీస్ చెప్తారు. సర్లే ఇంకో షాప్లో అడుగుదామని ఇంకో షాప్ కాడికి పోతే 20 రూపీస్ చెప్తాడు. సర్లే ఇవన్నీ ఎందుకు, మన వైఫ్ దగ్గర పెట్టించుకుందాంలని తాత వెళ్ళిపోతాడు అవకాడో పెట్టించుకుందామని. సరే ఇంటికి వెళ్ళి వాళ్ళ వైఫ్ని అడుగుతాడు అవ్వని, నాకు ఒక టీ పెట్టించవా అని. సరే అవ్వ వండుకొని నాకు కూడా తాగాలనిపిస్తుందండి, పాలు లేవు ఇంట్లో, పాలు చక్కెర టీ పొడి లేదు, తీసుకురాపో అంటుంది. సరే వెళ్ళి తెస్తానా అని చెప్పేసి లేచి పోతా అంటాడు. అనుకుంటాడు తాత, అరే అక్కడ తాగేసి ఉంటే 20 రూపీస్తో అయిపోయేది కదా, ఇప్పుడు చూడు 100 రూపీస్ పైనే ఖర్చు అయిపోతుంది అనేసి అనుకుంటాడు. అవ్వేమంటే సరే అందరం తాదాము, అందరికి ఇవ్వచ్చు కదా, మంచిగా పెట్టివ్వచ్చు కదా అనుకుంటుంది అవ్వ. తాతేమో డబ్బులు ఖర్చు అయిపోతాయని ఆలోచిస్తున్నాడు. అంతేనండి, బ్యాలెన్స్ అనేది ఒకరు హస్బెండ్ అండ్ వైఫ్లో ఒకరు పిసినారిగా, ఒకరైతే ఖర్చు పెట్టే వాళ్ళు ఉండాలి ఖచ్చితంగా. ఒకరు ఖర్చు పెట్టే వాళ్ళు ఉంటే ఒకరు ఖర్చు పెట్టిన వాళ్ళు ఉండాలి. అట్లా ఉంటేనే ఆ లైఫ్ బ్యాలెన్స్డ్గా ఉంటుంది. తాత ఇక్కడ పిసినారి, అవ్వ మంచిగానే పెట్టుద్ది కాబట్టి వాళ్ళ లైఫ్ హ్యాపీగా సాగిపోద్ది. హస్బెండ్ వైఫ్లో ఇట్లాగే